హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. మందార చెట్టు గురించి చెప్పండి. మొగ్గలు రాలిపోతున్నాయి, ఆకులు ఎండిపోతున్నాయి, చెట్టు సరిగా పెరగడం లేదు, ఎల్లోగా మారిపోతున్నాయి ఆకులు, పువ్వులు సరిగా పూయడం లేదు. ఇలా చాలా క్వశ్చన్స్ నన్ను కామెంట్ చేసి అడిగారండి. అయితే వీటన్నిటికీ ఒకే వీడియోలో చెప్పడం అంటే చాలా లెందీ అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో. ముందుగా మందార చెట్టు ఎలా పెంచాలి, లేదా పెంచాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాల్సినవి మరియు పాటించవలసినవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ప్లాంట్ గురించి అండి. మనం మందారం చెట్టుని విత్తనాల ద్వారా అలానే కటింగ్ ద్వారా దీన్ని పెంచుకోవచ్చు. అయితే నాకు తెలిసినంత వరకు కటింగ్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే తొందరగా గ్రోత్ కనిపిస్తుందనమాట. సో విత్తనాలు ఏంటంటే టైం టేకింగ్ బాగుంటుంది, బట్ కానీ టైం టేకింగ్ అనమాట. సో కాబట్టి కటింగ్ ద్వారా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నా దగ్గర ఈ 2 ఆప్షన్స్ లేవు కాబట్టి నేను నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చానండి. సో నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు మీరు ఏదైతే మందారం చెట్టు ఉందో అది నాటుదా, హైబ్రిడా, సో దాని గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకోవాలి అక్కడ. దాన్ని బట్టి మీరు పాట్ అనేది ఎంచుకోవాలి. ఇప్పుడు పాట్ అనేది ఎలాంటిది మంచిదంటే కనుక అండి, మట్టి దాంతో పోలిస్తే సిమెంట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. సో సిమెంట్ పాట్ అయితే చాలా మంచిది. అలానే కొంచెం పెద్దది మీరు తీసుకున్న మొక్కకి సైజు అది కొంచెం పెద్దగా తీసుకుంటే కనుక ఈ రూట్ బౌండ్ అనేది బాగుంటుంది. అంటే స్ప్రెడ్ అయ్యి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి గ్రోత్ బాగుంటుంది. సో కాబట్టి కొంచెం పెద్దది పాట్ అనేది తీసుకోండి. ఆ తర్వాత మట్టి గురించి మాట్లాడుకుందాం. సో సాయిల్ అనేదండి మీరు గార్డెన్ సాయిల్ 50% తీసుకోండి యాజ్ యూజువల్గా. అయితే దాంతో పాటుగా మళ్ళీ 50% కంపోస్ట్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మట్టి సగం తీసుకుంటే ఒక వంతు తీసుకుంటే కంపోస్ట్ కూడా ఒక వంతు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 20% శాండ్ తీసుకోండి. ఆప్షనల్గా మీ దగ్గర కోకోపీట్ ఉంటే కనుక ఆప్షనల్గా ఒక 20% కోకోపీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది అంటే తేమ ఉండాలి, అలానే డ్రైనేజ్ కూడా బాగుండాలి. సో ఆ పర్పస్ మీద ఈ విధంగా మట్టి బాగా మిక్స్ చేసుకొని కుండీలో వేసుకొని నాటుకోవాలి. ఇప్పుడు వాటరింగ్. మందారం చెట్టుకి ప్రతిరోజు వాటరింగ్ చేయాలి. అలానే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎక్కువైతే కనుక ఆకులన్నీ ఎల్లోగా మారిపోయి పడిపోతూ ఉంటాయి. అదే తక్కువైతే కనుక ఆకులన్నీ ఎండిపోయి పడిపోతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఫ్లవరింగ్ స్టేజ్లో దీనికి ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైంలో వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సో ఎప్పుడైతే మీరు వాటరింగ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మట్టిలో తేమ ఉందా లేదా చెక్ చేసుకొని, తేమ ఉంటే కనుక ఇవ్వనక్కర్లేదు. ఇక ఫర్టిలైజర్స్, ఎరువు ఏమి ఇవ్వాలి అంటే ఎరువులు నాకైతే బెస్ట్ ఏదనిపించిందంటే అండి, దీనికి పొటాషియం ఎక్కువ అవసరం కాబట్టి. అలానే ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఫాస్ఫరస్ అనేది అసలు ఇవ్వకూడదు. అంటే డిఏపి అనేది దొరుకుతుంది కదా, సో అది అసలు ఇవ్వకూడదు. ఇది ఎసిడిక్ సాయిల్ అనేది చాలా అవసరం దీనికి. కాబట్టి మీరు బనానా పీల్ అలానే ఆరెంజ్ పీల్ ఏవైతే ఉంటాయో వాటిని ఎండబెట్టుకొని వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని ఒక 2 స్పూన్స్ మట్టిలో కలుపుకోవాలి. ఆ తర్వాత సీవీడ్ అని చెప్పి మీకు మార్కెట్లో దొరుకుతుంది లిక్విడ్. ఇది 5 ml తీసుకొని ఒక లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్క మొదలలో పోసుకోవాలి. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధంగా నెలలో 2 టైమ్స్ చేయాలి. ఈ 2 లేదు అంటే కనుక ఉడికించిన బంగాళదుంప వాటర్ ఏవైతే ఉంటాయో అవి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు పురుగులు మరియు తెగుళ్ళు గురించి తెలుసుకుందాం. మందారం చెట్టుకి ఈ విషయంలో చాలా ఇది డెలికేట్ చెట్టు అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి, ఎక్కువగా డిసీజెస్ అని వస్తూ ఉంటాయి. ఇందులో మనం ఎక్కువగా చూసేది వైట్ ఫ్లైస్ అని, మిల్డ్యూ అని, అలానే మెలీబగ్స్ అని, ఇలా చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీటిని పాడు చేస్తూ ఉంటాయి. సో వాటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఈ చెట్టు బాగున్న అంటే మనకి ఇవన్నీ డిసీజెస్ వచ్చినా రాకపోయినా మనం ప్రతి నెల ఫస్ట్ అంటే 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ప్రూనింగ్. మనం ప్రతి మొక్క గ్రోత్ కనిపించాలంటే, పువ్వులు రావాలంటే ఖచ్చితంగా ఆ మొక్కకి కటింగ్ అనేది చేసుకోవాలండి. సో ఫస్ట్ మనం ఏదైతే పూలు పూస్తున్నాయో అవి మొదల నుంచి అంటే ఆ పువ్వు యొక్క స్టార్టింగ్ దగ్గర నుంచి కట్ చేసేసుకోవాలి. సో దానివల్ల మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా బాగుంటాయి. సో అలానే మీకు చెట్టు గుబురుగా కావాలంటే కనుక అంత మన చేతిలోనే ఉంటుందండి. సో మనకి కావాల్సినట్టుగా మనం కట్ చేసుకుంటే మళ్ళీ పక్క నుంచి కొత్త చిగురు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి చెట్టుకి, ప్రతి మొక్కకి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ మందార చెట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఇప్పుడు ఫ్లవరింగ్.
ఫ్లవరింగ్ అండి. ఈ ఫ్లవరింగ్ ఇచ్చే స్టేజ్‌లో దీనికి ఇది యాక్చువల్‌గా సమ్మర్ సీజన్ అంటారు. మందార చెట్టు సమ్మర్‌లో బాగా పువ్వులిస్తుందంటారు. ఈ టైంలో మనకి అంటే ఏదైతే మొగ్గ దశలో ఉంటుందో అప్పుడే మనం దీనికి ఎక్కువగా వర్మీ కంపోస్ట్ అనేది ఇవ్వాల్సుంటుంది. సో, అదొకటి ఎక్కువగా ఇచ్చి మిగతావి నేను చెప్పినట్టు ప్రీవియస్‌గా ఆ ఫెర్టిలైజర్స్ అనేవి అందిస్తే గనక ఫ్లవరింగ్ చాలా బావుంటుంది. అలానే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ కూడా చేసుకోవాలి. అలానే 5-6 అవర్స్ డైరెక్ట్ సన్‌లైట్‌లో ఉంచాలి. అంటే 20-35 డిగ్రీస్ టెంపరేచర్ అయితే గనక దీనికి బావుంటుంది. దానికి మించితే గనక చెట్టనేది మనకి ఎటువంటి గ్రోత్ కనిపించదు. సో, డల్ అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మందార చెట్టు గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.